సంగారెడ్డి జిల్లా హత్నార మండల వ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను వివిధ గ్రామాల్లో యువజన నాయకులు మరియు రాజకీయ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జయంతి ఉత్సవాల్లో భాగంగా సాదుల నగర్ గ్రామంలో యువకులు నాయకులు కేక్ కట్ చేసుకుని ఒకరికొకరు తినిపించుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మాదారం గ్రామంలో జయంతిని పురస్కరించుకొని విగ్రహ ఏర్పాటు కోసం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి చేసిన కృషిని కొనియాడారు. అంబేద్కర్ గారి 134వ జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే భారతదేశానికి ఒక మార్గదర్శి. వారి యొక్క అడుగుజాడల్లో భారతదేశ పౌరులుగా మనం అందరం నడుచుకోవాల్సిన అవసరం ఉన్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు వివక్ష చూపినా, కుల వివక్ష చూపించినా కానీ వారి యొక్క విద్యాభ్యాసం ఏదైతే ఉన్నదో ఈరోజు భారతదేశానికి దిశానిర్దేశం చేసే విధంగా వారి యొక్క విద్యాభ్యాసం కొనసాగింది. వారిని స్ఫూర్తిగా తీసుకొని భారతదేశ యువకులమందరం కుల మతాలకు అనుగుణంగా విద్యను అభ్యసించి వారి ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం మనం ఎంతైనా ఉన్నది. అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించాలంటే మనం ఏదైతే దండలో వేస్తే కొనసాగించడం కాదు, వారు చెప్పినట్టు విద్యను నేర్చుకొని 10 మందికి నేర్పితేనే వారి ఆశయాలను కొనసాగించినట్టు అవుతుందని మీ అందరికీ మనం పూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందరికీ ధన్యవాదాలు. జై భీమ్. మన భారతదేశ చరిత్రలో ఎంతో మంది మహనీయులు ఉన్నారు. మన చరిత్రని, మన సంస్కృతిని తలుచుకోవడంలో మన భారతీయులమైన మనందరికీ చాలా గర్వకారణం. ఎంతో మంది మహనీయులు ఉన్నప్పటికీ అందులో అత్యుత్తమ మహనీయుడు మన రాజ్యాంగ రూపశిల్పి అంబేద్కర్ గారి చరిత్రను, ఆయన యొక్క ఆశయాలను, ఆయన సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకోవడం మనందరికీ చాలా అవసరం. అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14న జన్మించడం జరిగింది. ఎలాంటి సౌకర్యాలు లేని రోజులలో కూడా అంబేద్కర్ గారు ఎన్నో కష్టాలకు ఓర్చి, ఎన్నో బాధలకు ఓర్చి ఎదిగి తాను ఉన్నానని అందరికీ ధైర్యం చెప్పిన గొప్ప మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాంటి గొప్ప మహనీయుని చరిత్రను మనమందరం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన భారతదేశంలో అంటరానితనం, కుల వివక్షత ఇలాంటి విషయాలని రూపుమాపడానికి అలుపెరగని పోరాటం చేసిన యోధుడు అంబేద్కర్ గారు. ప్రముఖ న్యాయవాదిగా మరియు ఆర్థిక శాస్త్రవేత్తగా మరియు ఆయన గొప్ప సంఘ సంస్కర్తగా, రాజకీయవేత్తగా ఎంతో ప్రఖ్యాతిగాంచారు. మన గిరిజనులు, దళితులు, అంటరాని కులాలకు కానీ, బహుజన కులాలకు కానీ, అన్ని కులాల యొక్క వెనుకబడిన తరగతులకు, అన్ని కులాలకు వాళ్ళ హక్కులకు భంగం వాటిల్లకుండా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అంశాలపైన మన రాజ్యాంగాన్ని రూపుదిద్దిన గొప్ప రాజ్యాంగ రూపశిల్పి. ఆయన రాజ్యాంగం వల్లనే మనం ఈ రోజుల్లో సమాజంలో స్వేచ్ఛగా సమానంగా బతుకుతున్నామంటే ఆయన ఎంతో ముందు చూపుతోని మన రాజ్యాంగాన్ని రచించిన, రాజ్యాంగంలో పొందుపరిచిన మన హక్కులు, ఆదేశ సూత్రాలు, మనకు కల్పించినటువంటి స్వేచ్ఛ, సౌభ్రాతృత్వాలే కారణం. ముఖ్యంగా మహిళల విషయంలో కూడా అంబేద్కర్ గారు విద్య, ఉద్యోగం, రాజకీయ రంగాలలో కూడా సమాన అవకాశాలు కల్పించినటువంటి గొప్ప వ్యక్తి. ఆ వ్యక్తి యొక్క జన్మదిన సందర్భంగా ఆయనను స్మరించుకోవడం చాలా సంతోషంగా ఉంది. జై భీమ్. కొనసాగిద్దాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను. కొనసాగిద్దాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను. ఈరోజు గ్రామం మాదురాలో ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజున ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకోవడానికి, భూమి ప్రతిష్టాపన కార్యక్రమానికి గ్రామస్తులందరూ కూడా, గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, సబ్బండ కులాలందరూ కూడా ఐక్యంగా ముందుకు రావడంతో మేమందరం కూడా ప్రత్యేకంగా గ్రామస్తులందరినీ వాళ్ళకు ప్రత్యేకంగా హర్షిస్తున్నాం. ఎందుకంటే ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి ఒక వెలుగునిచ్చిండు, ఒక ఉత్తమమైనటువంటి ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చిండు. త్వరలోనే ఈ గ్రామానికి కూడా
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాబోతున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా తొందరగా పూర్తి చేసుకొని అన్ని వర్గాలు ఒక పెద్ద పండగలాగా మరి అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఇక్కడ చేసుకోవాలని చెప్పేసి మేము కూడా ఆశిస్తున్నాం. అలాగే గ్రామంలో ఉన్నటువంటి చిన్నపిల్లలు, మహిళలు, పెద్దలు, అన్ని సంఘాలు, పార్టీలకు అతీతంగా కూడా మరి ఆయన రేపు భవిష్యత్తులో జరగబోయే విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ జై భీమ్, జై భారత్. జై భీమ్, జై మహనీయుల ఆశయాలు వర్ధిల్లాలి, మహనీయుల ఆశయాలు. ఈరోజు మాధుర గ్రామంలోని మరి ఈనాటి భూమి పూజ కార్యక్రమానికి మరి గ్రామంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలు విచ్చేసి మరి దీనికి ముఖ్య అతిథులుగా మసగల్ల బుచ్చేంద్రమాది గారు ఎంఆర్పీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు విచ్చేసినందుకు చాలా కృతజ్ఞతలు. మరి అలాగే ఈ యొక్క భూమి పూజ కార్యక్రమానికి మరి ఎంతో కష్టపడి ఎన్నో రోజులుగా మాకు చెప్తూ మరి మా మాధుర గ్రామంలో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలని చెప్పి చాలాసార్లు మాతో చెప్పడం జరిగింది. మరి కొలన్ రవి గారి ఆధ్వర్యంలో మరి ఈ భూమి పూజ కార్యక్రమం జరిగినందుకు చాలా సంతోషిస్తూ ఉన్నాం. మరి వారు కూడా వారికి సహకరించాలి. గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, చిన్నలందరూ కూడా మరి రవి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే మరి ఈ విగ్రహాలు పెట్టడంతో ఆయన ఎంతో కృషి చేస్తూ ఉన్నాడు. మా డిమాండ్ ఏంటంటే ఈ భూమి పూజ కార్యక్రమం అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడానికి మరి దానితో పాటు కూడా బాబు జగజీవన్ రామ్ గారిది కూడా పెడితే బాగుంటుందని మా కొలన్ రవి గారికి సలహా ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి ఈ ప్రతిష్టాప కార్యక్రమానికి మరి ఈ అంబేద్కర్ గారి విగ్రహాలు పెట్టిన తర్వాత మరి పెద్ద ఎత్తున మరి రగన్న గారి ఆధ్వర్యంలో మరి మందకృష్ణ మాది గారి కూడా తీసుకొచ్చి చాలా ఎత్తున ఇది బ్రహ్మాండంగా మనము చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఇది మనందరి మండల స్థాయిలో మనం చేసుకున్నాం కనుక మరి రాబోయే కాలంలో పూర్తి అయిన తర్వాత మందకృష్ణ మాది గారిని ముఖ్య అతిథిగా మరి రగన్న గారిని ముఖ్య అతిథిగా పిలిచి మరి బ్రహ్మాండంగా చేసుకోవాల్సినటువంటి బాధ్యత మా మిత్రుడు రవి తీసుకుంటాడని చెప్పి ఆశిస్తూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై భీమ్, జై భారత్, జై జై సామాజిక తెలంగాణ.